हाई फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు టుడే వ్లాగ్ ఏందంటే తిరుపతికి అయితే వచ్చేసామండి హైదరాబాద్ నుంచి ఇంకా మా సాయికి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి హాలిడేస్ కదా ఇంక ఈ హాలిడేస్ కి ఇక్కడే ఉందాంలే అనేసి తిరుపతికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఇల్లు క్లీనింగ్లు ఫ్రిడ్జ్ క్లీనింగ్లు అన్నీ అయిపోయినాయి నిన్న ఇంక ఈ రోజు వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకున్నాను ఆకుకూరలు తీసుకున్నాను ఫ్రూట్స్ మార్కెట్ కి వెళ్ళాము ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇన్ని ఎందుకు స్వాతి గారు ఉండేది మీరు ముగ్గురే కదా అనుకుంటారా నేను ఒకేసారి తెచ్చేసుకుంటానండి వారానికి 10 రోజులకు సరిపడగా ఎందుకంటే ఒక్కొక్క వస్తువుకి అలాగా వెళ్ళి తెచ్చుకోవడం అలవాట్లేదు ఒకేసారి లాట్గా తెచ్చేసి స్టోరేజ్ చేసేసుకుంటాను అనమాట ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇలాగే తెచ్చుకుంటాను అనమాట మొత్తానికి ఏమేమి తెచ్చేస్తానో మీకు కూడా చూపించేసాను దగ్గరికి వచ్చేసేయండి ఇదిగోండి మా తిరుపతి మార్కెట్లో బీరకాయలు చూసారా ఎంత బాగున్నాయో లేత కాయలండి కేజీ ఎంత అనుకున్నా బీరకాయలు చూసారా లేత కాయలండి కిలో 10 రూపాయలు అనమాట బెండకాయలు చూసారా ఎలా ఉన్నాయో అసలు ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి ఈ సైజు ఉన్న కాయ లేత కాయలండి అసలు చాలా లేత కాయలు కిలో ఎంత 15 రూపాయలు పడింది 2 కిలోలు తీసుకున్నాను కీరా దోసకాయలు ఈ ఎండకు తింటే అసలు చాలా కూల్ చేస్తుంది బాడీ కిలో 20 రూపాయలు అనమాట పొట్టి కాకరకాయలు బుట్ట కాకరకాయలు ఇవి కాయలు కాయలుగా వేపేసుకుంటే ఎండు కొబ్బరి కారం వేసి ఎల్లిగడ్డ కారం వేసి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కేజీ 20 రూపాయలు ఇవి తీసుకున్నాను దొండకాయలు అంతేనండి కిలో 20 క్యారెట్ చూసారా ఎలా ఉందో ఇవి కూడా ఎంత 20 రూపాయలు అనమాట బీట్రూట్ చూడండి ఇది కూడా 20 రూపాయల కిలో అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మా తిరుపతి మార్కెట్లో చాలా బాగుంటాయి వెజిటబుల్స్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ అన్నమాట ఇదిగోండి మిర్చీలు పచ్చిమిర్చి కేజీ 20 ఇది కూడా టమాటా కిలో 15 50కి 3 కిలోలు 4 కిలోలు అలా ఉన్నాయి ఆ రేట్లు అనమాట ఇంకా మొత్తానికి నా ఫేవరెట్ అయితే మామిడికాయ ఇది ఎనీ సీజన్ నేను వదలను ఏ సీజన్లో వచ్చినా తీసేసుకుంటాను నా ఫేవరెట్ పచ్చి మామిడికాయలు అనమాట వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కేజీ 40 రూపాయలు అండి 2 కిలోలు తీసుకొని వచ్చేసాను ఇవి కూడా మా మిట్టుగాడికి స్వీట్ కార్న్స్ ఒక్కొక్క స్వీట్ కార్న్ 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి 5 తీసేసుకున్నాను ఇంక ఇదైతే సిర్రాక్ అండి మిగతా ఊర్లో మరి ఏమంటారో తెలియదు కానీ మా తిరుపతిలో సిర్రాక్ అంటాము ఇది ఫ్రైకి బాగుంటుంది పుల్లగూరలకు బాగుంటుంది పప్పుకి బాగుంటుంది ఇదైతే 20కి 3 కట్టలు అన్నమాట యాడ్ ఇంకో కట్ట ఇందులో వేసేసావా ఇదిగోండి 20 రూపాయలకి 3 కట్టలు అసలు ఆకుకూరలు తిని చాలా రోజులు అయిపోయిందనమాట తీసుకొని వచ్చేసాను ఇంకా మెయిన్ మునగాకండి చూసి అసలు ఎన్ని రోజులు అవుతుందో అసలు మేము తిని కూడా చాలా నెలలు అయిపోయింది ఇదిగోండి మా తిరుపతిలో అయితే పెచ్చగా దొరుకుతుంది మునగాకు 50కి 3 కట్టలు ఎంత పెద్ద కట్టలు ఉన్నాయి చూసారా ఇది మునగాకు ఫ్రైకైనా పప్పుకైనా పొడికైనా చాలా హెల్త్కి చాలా మంచిదండి మునగాకు ఇదైతే తీసుకుంటాను కంపల్సరీ ప్రతిసారి బాగా ఎక్కువ వాడతాం మేము ఇది తీసుకున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది పొనగంటాకు ఇది తిని కూడా చాలా నెలలు అయిపోయిందండి ఎందుకంటే హైదరాబాద్లో దొరుకుతాయి రెగ్యులర్గా పాలకూర తోటకూర అదేదో ఆకులు దొరుకుతాయి కానీ ఈ పొనగంటాకు దొరుకుతుంది ఎక్కడో ఒక్కసాట కానీ చిన్న కట్టలండి ఇంత కట్టలైతే అస్సలు దొరకవు ఇదిగోండి మా తిరుపతిలో వచ్చి 20 రూపాయలకు 3 కట్టలు అనమాట ఇవి తీసుకుని వచ్చేసాను ఇంకా నా ఫేవరెట్ గోంగూర అది అందరికీ తెలిసిందే 20 రూపాయలకి 3 కట్టలు అనమాట ఇదిగోండి ఇదంతా 20 రూపాయల ఆకు అనమాట చూడండి ఎంతంత పెద్ద కట్టలు ఉంటాయి చూసారా మా తిరుపతి సైడ్ ఇలా ఉంటాయి అనమాట ఇది ఒక 40 రూపాయల ఆకు అయితే తీసుకొచ్చేసాను ఇంకా కొత్తిమీర ఎప్పుడు మాకు తక్కువే ఉంటుంది రేటు 5 రూపాయలు ఉంటుంది మినిమము కానీ ఈసారి ఎందుకు మరి రేటు పెరిగింది 20 రూపాయలు పడింది ఈరోజు అయితే కొత్తిమీర కట్ట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది 20 ఇంకా కరివేపాకు అయితే ఫ్రీ కొత్తిమీర తీసుకుంటే కరివేపాకు ఫ్రీ అనమాట ఇంకా మొత్తానికి కాయగూరలు ఆకుకూరలు సెక్షన్ అయిపోయింది ఇన్ని అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా ఫ్రూట్స్ సెక్షన్కి వెళ్ళిపోదాము ఫ్రూట్స్ కూడా మామిడికాయలు మండి అండి హోల్సేల్ మా తిరుపతికి అంతా అక్కడి నుంచే వస్తాయన్నమాట ఈ బత్తాయిలు తీసుకున్నాను మూసంబి జ్యూసెస్కి అనమాట ఎందుకంటే ఎండాకాలం కదా జ్యూసులు ఎక్కువ తాగుతాం కాబట్టి ఒకేసారి బస్తా తీసుకొని వచ్చేస్తాను ఇవైతే మాకు బస్తా 200 పడిందండి బస్తాకి ఎన్ని ఒక 25 కేజీలు ఉంటాయి ఇవైతే పండిపోయినాయి కొంచెం కాయలు ఇదైతే మినిమం ఒక 4 రోజులు స్టోరేజ్ ఉంటాయి అంతే వారం అయితే రావు 4 రోజులకైతే పనికొస్తాయి అనమాట ఇంక ఇవి తీసుకున్నాను ఇదిగోండి పప్పాయి అన్ని ఊర్లో పప్పాయి అనే అంటారు మా తిరుపతిలో మాత్రం పరింద పండు అంటాం అవైతే తీసుకున్నాను కేజీ 30 రూపాయలు అండి ఇవి ఒక 6 కేజీలు ఉంటే తీసుకున్నాను పప్పాయిలో కూడా ఎప్పుడు ఈ రౌండ్ సైజుల కాయలు కాకుండా ఇలా పొడవుగా ఉండే కాయలే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి ట్రై చేయండి సరేనా ఇంక ఈ పప్పాయిలు కూడా 6 కేజీలు తీసుకొని వచ్చేసాను ఇంకా మెయిన్ దోసపళ్ళు అండి మా తిరుపతిలో అయితే దోసపళ్ళే అంటాం వీటిని
ఇంకా కొన్ని ఊర్లో అయితే కర్బూజా అంటారు, మా తిరుపతి సైడ్ అయితే దోసకాయలు అని అంటాము వీటిని. ఇవైతే కేజీ 10 రూపాయలు, మొత్తానికి ఒక 15 కేజీలు తీసుకొచ్చేసాను. ఇవైతే మనకి వారం రోజుల పైనే స్టాక్ ఉంటాయి అనమాట. సరే గట్టి కాయలు, ఇంకా రోజుకు కొంచెం మాగే కొద్దీ తింటూ ఉంటే చాలా రోజులు నిలవ ఉంటాయి. ఇవి తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి దోసపళ్ళు అయిపోయింది కదా, ఇంకా పుచ్చకాయ అనమాట. ఇది కేజీ 12 రూపాయలు పడింది, 6.5 కేజీ ఉంటే ఇది తీసేసుకున్నాను. మా తిరుపతి వెజిటేబుల్ మార్కెట్లో రేట్లు ఇలాగున్నాయి, ఫ్రూట్స్ మార్కెట్లో రేట్లు ఇలాగున్నాయి. మరి మీ ఊర్లో మరి ఏ రేటు పలుకుతుందో నాకు కామెంట్ చేయండి. టుడే వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.